డిఎస్సికి సంబంధించైనా లేదా గ్రూప్స్‌కి సంబంధించైనా? గ్రూప్స్ కి సంబంధించి, డిఎస్సికి సంబంధించండి. అన్ని రకాలుగా మేము పోరాటం చేస్తున్నాం. ఇవి 2 కాకనే ఇంకా చాలా ఉన్నాయి. మాకు గవర్నమెంట్ సైడ్ నుంచి క్లారిటీ రావాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము ముందుకొచ్చింది ప్రైమ్ డిమాండ్స్‌తో ముందుకొచ్చామండి. ఏం ప్రైమ్ డిమాండ్స్? అవి గ్రూప్ 2 అండ్ 3 పోస్టులు పెంచాలనేది ఒకటి, గ్రూప్ 1 1:100 చేయాలనేది ఒకటి, డిఎస్సిలో పోస్టులు పెంచి కొంత సమయం ఇవ్వాలనే ఈ 3 మా ప్రైమ్ డిమాండ్స్. ఈ డిమాండ్స్‌తో మేము పోరాటం చేస్తూ ముందుకొచ్చామండి. ఈ పోరాటంలో మేము ముందుకొచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సైడ్ ఇప్పుడున్న రూలింగ్ లో ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న పెద్దలు ఎంతసేపు దాన్ని పొలిటికలైజ్ చేయాలని చూస్తున్నారు. పొలిటికలైజ్ చేయాలని చూస్తూ ఆ ప్రాసెస్ లో నన్ను ఎంత దారుణమైన ట్రోల్స్ కి గురి చేసేది అనేది అందరికీ తెలిసింది. రాష్ట్రం మొత్తం తెలుసు. ఒక ఆడ మనిషినైన నన్ను ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ గారు శంకిని అని మాట్లాడడం పబ్లిక్ మీడియాలో ఎంతవరకు కరెక్ట్ అండి? దీనికి గవర్నమెంట్ రెస్పాన్సిబుల్ కాదా? ఇట్లా కనీసము మినిమం ఉమెన్ కి రెస్పెక్ట్ లేని గవర్నమెంట్ రేపు పొద్దున్న జనాలకి ఏం చేస్తుందండి? అది ఎంతవరకు కరెక్ట్? అట్లా ఒక మనిషిని పట్టుకొని అదే తీన్మార్ మల్లన్న గారి స్టూడియోకి 2023లో వెళ్ళిన. ఏ పర్పస్ లో వెళ్ళినా? టీఎస్పీఎస్సీ ఇష్యూస్ మీదనే వెళ్ళినప్పుడు రామ్మా అని గౌరవంగా మాట్లాడిన మనిషి, అదే మనిషిని నేను ఈ రోజు నేను మాట్లాడేది కూడా ఇప్పుడున్న ప్రెసెంట్ టీఎస్పీఎస్సీ సమస్యల గురించి మాట్లాడుతున్నా, క్వశ్చన్ చేస్తున్నా నన్ను పట్టుకొని శంకిని అనడం. అదేమైనా అసలు ఎవరైనా వాడతారా అండి? కొంచెం మినిమం డీసెన్స్ ఉన్న పర్సన్స్ ఎవరైనా వాడతారా ఆ పదం? దానికి సమాధానం చెప్పమండి గవర్నమెంట్ తరపు నుంచి. ఇంతవరకు ఎవరైనా గవర్నమెంట్ తరపు నుంచి ఏమైనా మాట్లాడారా దాని గురించి? అంటే పవర్ ఉంది కాబట్టి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారా? ఇట్లా అంటే ఇప్పుడు మా రైట్స్ నే మేము అడుగుతున్నాం కదా. ఇప్పుడు మేము ముందు పెట్టిన ప్రైమ్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మాకు గవర్నమెంట్ ఇప్పుడు రూలింగ్ లో ఉన్న పార్టీ, దట్ మీన్స్ కాంగ్రెస్, అపోజిషన్ లో ఉన్నప్పుడు మాకు అవన్నీ స్వయంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలేనండి. అప్పుడు ఎందుకు మేము 2023లో కూడా బీఆర్ఎస్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేసినాం. మేము ఎందుకు ప్రొటెస్ట్ చేయాల్సి వచ్చింది? అప్పుడు కూడా సేమ్ ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయితే ఉందో, అంటే అప్పుడు గురుకులాకి గ్రూప్ 2కి గ్యాప్ లేదు, ఇంకా సెంట్రల్ ఎగ్జామ్స్ కి స్టేట్ ఎగ్జామ్స్ కి గ్యాప్ లేదు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు రిపీట్ అవుతుందండి. ఈ లాస్ట్ ఇయర్ జరిగిన పరిస్థితికి సపోర్ట్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి రాగానే మళ్ళీ అదే మిస్టేక్ రిపీట్ చేసింది. దానికి ఏం సమాధానం చెప్తారండి కాంగ్రెస్ గవర్నమెంట్? ఇప్పుడు మేము ఆ విషయం మీదనే రోడ్ల మీదకి రావాల్సి వచ్చింది కదా. మేము సపోర్ట్ చేసినాం గవర్నమెంట్ రావడానికి, సపోర్ట్ చేయలేదని చెప్పమనండి కాంగ్రెస్ గవర్నమెంట్ ని. స్వయాన ముఖ్యమంత్రి గారే అన్నారు, నిరుద్యోగుల వల్ల మేము అధికారంలోకి వచ్చినాం అన్నారు. అది అందరికీ తెలిసిందే కదా. రాష్ట్రంలో వచ్చినాక కూడా నేను అనేది తెలంగాణ సమాజం కోరుకున్నారు. ఒక్క నిరుద్యోగ ఓట్లతోనే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా కోరుకున్నారు. మాట్లాడుతున్నామా? ఒక్క 2 నిమిషాలు ఇట్లా హోల్డ్ అవునమ్మా. మిమ్మల్ని ఎన్ని రోజులు బస్ యాత్ర చేయించుకోండి, మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టి అధికారం రాలే అని చెప్పి చెప్తున్నటువంటి ఈ ప్రభుత్వం. నేను ఒక కేటీఆర్ దగ్గరికి వెళ్ళలేదండి, బీజేపీ వాళ్ళ దగ్గర కూడా వెళ్ళా. లాస్ట్ టైం బిఫోర్ ఎలక్షన్స్ అమిత్ షా గారు సికింద్రాబాద్ క్లబ్ లో ఏదో మీటింగ్ పెడతానంటే మన బీజేపీ ఎమ్మెల్సీ గారు రామచంద్రరావు గారు ఉంటారు, వాళ్ళ ఆ పర్సన్ త్రూ మేము అమిత్ షా గారిని ఏమన్నా పాసిబిలిటీ ఉంటే కలిసి మా సమస్యల్ని చెప్పుకుందామని చెప్పి నైట్ నేను 8 o'clock కి నేను ఎల్బీ నగర్ లో ఉండే మనిషిని సికింద్రాబాద్ దాకా పోయినా. నాకేం అవసరం గారు సింధు గారు కేటీఆర్ ని గెలిపించడానికి పోయారన్నారు. ఇదే సింధు 2023లో తీన్మార్ మల్లన్న ఛానల్ కి పోయినా అప్పుడు ఎవరిని గెలిపించడానికి పోయారు? తీన్మార్ మల్లన్న ఛానల్ కి ఎవరిని గెలిపించడానికి పోయారు? సింధు తీన్మార్ మల్లన్న ఛానల్ కి ఎవరిని కలపడానికి మేము తీన్మార్ మల్లన్న గారి ఛానల్ కి వెళ్ళిన రీజన్ మాకు టీఎస్పీఎస్సీ నుంచి ఎదురయ్యే సమస్యలు ఇవి అని చెప్పి మేము అందరికి పబ్లిక్ ఎక్స్పోజ్ చేయడానికి వెళ్ళినామండి. మేము ఇబ్బందులు పడుతున్నాము అని మేము అడిగినాం తీన్మార్ మల్లన్న గారిని. అన్న, ప్రభుత్వం మా మాట వినట్లేదు, పట్టించుకోవట్లేదు మమ్మల్ని, జర మీ మీడియా త్రూ బయట పెట్టండి, జర వినిపించండి మీరు అని మేము వెళ్ళినాం. అదే ఇష్యూస్ మీద వెళ్ళినాం. ఆ రోజు ఆవేశంగా తీన్మార్ మల్లన్న గారు అప్పుడు చైర్మన్ ఉన్న జనార్దన్ రెడ్డి గారి మీదకి చొప్పు చూపించి నువ్వు బిల్డింగ్ నుంచి దూకి సావు అని మాట్లాడిన తీన్మార్ మల్లన్న ఈ రోజు ఆవేశం ఎందుకు లేదంటే ఈ రోజు మేము వెళ్ళింది కూడా అదే ఇష్యూస్ కదా. దయాకర్ గారు, ఇక్కడ నిరుద్యోగులు కానీ లేకపోతే గ్రూప్స్ కానీ డిఎస్సికి సంబంధించిన ఆస్పిరెంట్స్ కానీ వాళ్ళు ఎవరిని గెలిపించడానికి పనిచేయరు. వాళ్ళ జెన్యూన్ ప్రాబ్లమ్స్ ఏంటో వాటిని మాత్రమే ప్రశ్నిస్తారు. ప్రభుత్వంలో సింధురెడ్డి గారు, ఇక్కడ మనము ప్రభుత్వానికి వచ్చే టెక్నికల్ ఇష్యూస్ కూడా ఆలోచించాలి. ఇప్పుడు ఇందాక నుంచి దయాకర్ గారు చెప్తున్నది ఏంటంటే విద్యార్థులు ఇన్ని సంవత్సరాలు కూడా టీచర్లు లేక అవస్థలు పడుతున్నారు కాబట్టి వాటిని త్వరితగతిన కంప్లీట్ చేయడానికి ముందు ఈ 11,000తో ఒక డిఎస్సి కండక్ట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకో 2-3 నెలల్లో మిగిలిన వాటికి సంబంధించి కండక్ట్ చేస్తాము అనేది.
ఓకే, ఇప్పుడు మరి ఇదే ఇప్పుడు మాట్లాడిన మాట మీరు వీళ్ళు ఎలక్షన్స్ బిఫోర్ అప్పుడు ఆలోచన లేదా అండి? అప్పుడు కూడా స్టేట్ పరిస్థితి తెలుసు కదా కాంగ్రెస్ కి. స్టేట్ పరిస్థితి ఏంటి? స్కూల్స్ సరిగా లేవు, టీచర్స్ సరిగా లేరని అప్పుడు కూడా తెలుసు కదా. మరి ఆ రోజు ఎట్లా హామీ ఇచ్చారు? 25,000 మెగా డిఎస్సీ వేస్తామని ఎట్లా హామీ ఇచ్చారు? ఆ రోజుకి ఈ రోజుకి మన పరిస్థితి మారిందా మరి చెప్పండి. ఇప్పుడు మెగా డిఎస్ అంటే నీకు ఒకటేసారి వేస్తే మెగా డిఎస్ కాదు, దశల వారికి వేసిన మెగా డిఎస్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మాకో ఇంకొరకు బీఆర్ఎస్ లాగా దొంగలాగా ఇప్పుడు దొంగతోటి లాగా అమ్ముకోవడానికి కాదు. సింధురెడ్డి గారు మీరు ఆలోచించండి. మీరు ఎన్నికలప్పుడు ఎవరి దగ్గర పోయారు, ఏడ తిరిగారు అనే విషయం తెలియదా? నేను అంటున్నాను, మీరు ఇవాళ వకాలత పుచ్చుకొని మాట్లాడితే పదే నువ్వు నిజంగా తిరిగినావు, నిజంగా ఒక నిరుద్యోగి నిజంగా వచ్చి ఒక డెమోక్రటిక్గా మాట్లాడు. ఎందుకు నువ్వు దాన్ని రాజకీయ కోణంలో ఆలోచించి రాజకీయ ఎక్స్పోజ్ కోసం ఆలోచిస్తా ఉన్నావు? సరే, దయాకర్ గారు అన్న మాటకు నేను చెప్తా అండి. ఇదే నేను బిఫోర్ ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ పెద్దల దగ్గరికి వెళ్ళలేదా చెప్పమనండి దయాకర్ గారిని. అదే రియాక్షన్ ఇన్స్టిట్యూట్ కి నేను రాలేదా? దయాకర్ గారు కూడా వాళ్ళేమో వాళ్ళ సమస్య, ఇవాళ్ళేమో ఇంకొకళ్ళని గెలిపించాలనే ఆలోచన. అంటే ఎట్లా కరెక్ట్ దయాకర్ గారు? ట్రూ నిరుద్యోగ ఆస్పిరెంట్ గా తాను ప్రతి ఒక్కరి ఇంటికి పోయిందండి, ప్రతి ఒక్కరి గడప దొక్కింది. ఇప్పుడు కాదండి, మహిళలు కాదండి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు మహిళల మీద ఎంత గౌరవం ఉందో తీర్మారు మల్లన్నకు కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు స్పష్టమైతా ఉంది. సింధు అనేటువంటి అమ్మాయిని తీర్మారు మల్లన్న శంకిని అనడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ మహిళనే కాదు, ఏ నిరుద్యోగి కూడా అది అప్రిషియేట్ చేయడండి. ఆయన విజ్ఞతగా వదిలేస్తా ఉన్నాం. ఆయన ఉన్నటువంటి పార్టీ నాయకులు దానికి సమాధానం ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది.